ఫ్రెండ్స్, ఈరోజు మీకు సముద్ర తీర గ్రామమైనటువంటి చిన్నగొల్లపాలెం మల్లికార్జున స్వామి ఆలయం చూపించబోతున్నాను. సముద్రపు నుంచి వచ్చేటటువంటి చల్లని గాలులు, పచ్చటి వాతావరణం, విశాలమైన ప్రాంగణంలో సుమారు 3 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ ఆలయం ఆనాటి రాజుల కాలం నాటి ఆలయ శైలిలో ఉంటుందండి. పూర్తిగా రాతి కట్టడం, స్తంభాలు కానివ్వండి, రూఫ్ కానివ్వండి, అన్నీ కూడా రాతితో నిర్మించబడినవి. ఒక్కసారి మీరు పరిశీలనగా చూడండి. మేము ఈ ఆలయానికి వచ్చేటప్పటికి పూజారి గారు లేరండి. వస్తారు, కూర్చోండి అంటే ఈ లోపల ఇవన్నీ చూస్తూ కూర్చున్నాము. తర్వాత పూజారి గారు వచ్చారు. స్వామివారి దర్శనం జరిగింది. మల్లికార్జున స్వామివారు. మండపంలోని ప్రతి స్తంభానికి కూడా ఈ విధంగా స్వామివారి వివిధ ఆకృతులను చెక్కి ఉంచారండి. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోందండి ఇక్కడ. విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం చూడండి. ఆ మెట్ల దగ్గర కూడా మొత్తం అంతా కూడా రాతితో కట్టినటువంటిదే. స్వామివారితో పాటు పార్వతీ అమ్మవారు, అదేవిధంగా వెనుక వైపు విఘ్నేశ్వర ఆలయం, మరొక వైపు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం కూడా కొలువై ఉన్నాయండి ఇక్కడ. ఈ ఆలయ నిర్మాణంలో ఉపయోగించినటువంటి రాళ్లను కూడా మనం ఇక్కడ చూడవచ్చండి. ఇవేనండి అవి. పూర్తిగా రాతి కట్టడమైనటువంటి ఈ మల్లికార్జున స్వామి వారి ఆలయం దర్శించవలసిన శివాలయాల్లో ఒకటండి. ఓం శ్రీ మల్లికార్జున స్వామియే నమః. ఓం నమః శివాయ.